యెషయా గ్రంథం 38వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే గువ్వ మూల్గినట్లుగా నేను మూల్గితిని అనే వచనం మనం చూస్తున్నాం. అంటే ఎలాగైతే ఈ పావురాలు మూలుగుతాయో అలాగే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి మూలుగుతూ ప్రార్థన చేస్తాడంట. రోమిల్ రాసిన లేఖ 8వ అధ్యాయము 36వ వచనం మనం చూస్తున్నాము. యుక్తముగా మీకు ఎట్లు ప్రార్థన చెయ్యాలో తెలియదు కనుక ఆత్మ తానే మీ పక్షమున ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థించును అని మనం చూస్తున్నాం. అంటే ప్రియులరా, ఆత్మ మన లోపలుంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన చేస్తాడంట. అభిషేకించబడినప్పుడు నీ ప్రార్థన జీవితంలో ఒక గొప్ప మార్పును చూస్తావు. 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేయటం కూడా కష్టంగా నీకు ఉన్నట్లయితే అభిషేకంతో నువ్వు నింపబడినప్పుడు కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తావు. పరలోక రహస్యాలు ఎరిగి నువ్వు ప్రార్థన చేస్తావు. రేపేం జరగబోతుందో అది ఎరిగి నువ్వు ప్రార్థన చేస్తావు.